హలో అండి. కాలీఫ్లవర్ పకోడా ఎప్పటినుంచో చేద్దాం అనుకున్నా. ఈ రోజైతే కుదిరింది. అండ్ ప్రిపరేషన్ చూసేద్దామా? అండ్ ముందుగా కాలీఫ్లవర్‌ని చిన్నగా కట్ చేసుకొని మంచిగా అయితే వాష్ చేసేయండి ఉప్పు వేసి. అండ్ తర్వాత వాటర్‌లో కొద్దిగా ఉప్పు వేసి ఒక బాయిల్ అయ్యేంత వరకు ఉడికించేయండి. అండ్ తర్వాత ఒక ప్లేట్‌లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మసాలాలు మిక్స్ చేయండి. తర్వాత ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి మసాలా అంతా అంటుకునేలాగా కలపండి. తర్వాత కొంచెం బియ్యం పిండి వేయండి. అండ్ బియ్యం పిండి వేసిన తర్వాత ఇంకొకసారి మంచిగా కలపండి. అండ్ ముందుగా నేను స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేశాను. అండ్ వేడైపోయింది. అండ్ వేడివేడిగా ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేడివేడి నూనెలో వేస్తే కాలీఫ్లవర్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. అండ్ గార్నిషింగ్ అయితే ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే మిస్ అయింది. అండ్ పల్లీలు ఉంటే పల్లీలు వేయించి వేసానమాట. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. కాలీఫ్లవర్ పకోడా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్ బాయ్.